అయిపోతాయి. అంటే ప్రతీది కూడా ఏం చేస్తారు ఈ దినాల్లో ఆలోచిస్తారు. కానీ ఆ దినాల్లో ఆళ్ళింటికి ఎన్నో సార్లు యేసయ్య ఎందుకెళ్లారంటే, వాళ్ళిచ్చిన ఆతిథ్యాన్ని యేసయ్య ఏం చేయలేదు, చివరి క్షణం వరకు కూడా ఏం చేయలేదండి, మర్చిపోలేదు. గనుక దేవునికి బువ్వ పెట్టి కూడా ఏం చేయొచ్చు, ఆశీర్వాదాలు తీసుకోవచ్చు. ఎలాగో తెలుసా? అబ్రహాము గారి దగ్గరికి స్వయంగా యేసు ప్రభువారే ఇద్దరు దేవదూతలను తీసుకొచ్చి ఇంటికెళ్తే, వెంటనే ఆసనాలేసి కూర్చోబెట్టి, వెంటనే శారమ్మని, ముసలమ్మని, "ఏయ్ ముసలమ్మ తొందరగా వండు" అని చెప్పి ఏం చేశాడు, ముసలమ్మని తొందర పెట్టి వండించి, ఏం చేశారు, త్వరగా పనోళ్ళందరిని కూడా పరిగెత్తించి అని ఏం కావాలో అవి తెప్పించి, కూర్చోబెట్టి, అబ్రహాము గారు చేసిన పనేంటో తెలుసా? ఆయన వాళ్ళ దగ్గర పాదాల దగ్గర కూర్చొని, మాట్లాడుతూ, ముచ్చటిస్తూ, వండినటువంటి పదార్థాలన్నీ వడ్డించి, వాళ్ళు చక్కగా తినేంత వరకు వాళ్ళతో ముచ్చటించి, ఆ తర్వాత వాళ్ళు తిని చెయ్యి కడుక్కొని